న్యాచురోపతి, ఆపతి, ఈపతి పేరుతో ఎవరు ఏ సొల్లు చెప్పినా వింటాం. ఇంకా చెప్పేవాడి పేరు ముందు కనుక డాక్టర్ అని కనిపించిందంటే ఇంక మనల్ని ఎవడో ఆపలేడు. వాడు చెప్పింది ఖచ్చితంగా వినాల్సిందే, అది పాటించాల్సిందే, వాడు ఏదైనా అమ్మితే మనం కొనాల్సిందే, వాడాల్సిందే. ఎందుకంటే మనందరికీ నాట్ ఓన్లీ తెలుగు పీపుల్ అనే కాదు, మన ఇండియన్స్ అందరికీ అందంగా కనిపించాలనే ఆశ ఎక్కువ. నేను కూడా అందులో పార్టీ బ్రో. ఎవరికి ఉండదు చెప్పండి? అందరికీ ఉంటుంది. బాగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ఇంకా న్యాచురల్గా అందం వచ్చేస్తుంది అంటే ఇంక మనం ఆగేదే లేదు. ఇంకో ఇది వేసుకోమ్మా, ఇది కలుపుకోమ్మా, ఇది రాసుకోమ్మా అని వాళ్ళు చెప్తా ఉంటే మనం చేసేయాలి. ఈ మధ్య కొత్తది కొరియన్ స్కిన్ వచ్చేసిద్దంటే అసలు అబ్బా, సారీ గర్ల్స్, ఇంకా అమ్మాయిలు అయితే ఆపలేము. ఇంకా అమ్మో కొరియన్ స్కిన్ వచ్చేస్తుంది అని చెప్పి ఇంక రాత్రి కలిపేసుకోవాలి, ఉదయానికి రాసేసుకోవాలి, తెల్లగా అయిపోవాలి, ఆ గ్లాస్ స్కిన్ వచ్చేయాలి. మామ, ఈ రోజుల్లో వ్యాపారాలంటేనే మన బలహీనతలే వాళ్ళ పెట్టుబడి. సింపుల్. మనం దేన్నైతే బాగా గట్టిగా కోరుకుంటాం, ఇది జరిగిపోవాలి అని అనుకుంటామో అది ఒక బలహీనత. ఆ బలహీనతనే వాళ్ళు క్యాష్ అవుట్ చేసుకుంటూ ఉంటారు. జుట్టు వచ్చేయాలి, తెల్లకి కనిపించేయాలి, ఇంక ఎవరు ఏం చెప్పినా కూడా దాని వెనకాల ఏముంది, సైన్స్ ఏమైనా ఉందా, వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏమీ అవసరం లేదు. ఎందుకు ఈ సోదంతా చెప్తున్నానంటే మనం ఎంతలా మోసపోతున్నాం అనడానికి ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినా చెప్పినా పర్లేదు, కానీ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో రీచ్ వెళ్ళాలి. ఎందుకంటే 90% ఆఫ్ ద పీపుల్ ఇలాంటి సొల్లంతా నమ్ముతూ ఉంటారు. ఖచ్చితంగా నమ్ముతారు. దాని వెనకాల సైంటిఫిక్గా ఏముంది ఏంటి అన్నది ఎప్పుడూ ఆలోచించరు. న్యాచురల్ అని కనిపిస్తే చాలు ఇంకా. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది తెలుసుకోవాలి. ఇది ఒక అవేర్నెస్ వీడియో. కానీ అన్ఫార్చునేట్లీ నెగిటివిటీకి ఉన్నంత స్ప్రెడ్ ఈ అవేర్నెస్ వీడియోలకు ఉండవు. సో అందుకోసం నా సిన్సియర్ రిక్వెస్ట్, ఖచ్చితంగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోండి మీ ఇష్టం, కానీ ఇది మాత్రం చేయండి. దాంతోపాటు నేను చెప్పే పాయింట్స్ మీద మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ చేయండి. సో ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి షార్క్ ట్యాంక్ చాలామంది చూస్తూ ఉంటారు, నేను చూస్తా, చాలా ఫాలో అవుతా. బిజినెస్ ఐడియాస్తో వస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళ ఐడియాస్ పిచ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎంత గ్రోత్ ఉంది, ఎంత ఉంది, ఏంటి, ఎంత సేల్స్ చేస్తున్నారు, ఎంత లాసుల్లో ఉన్నారు, లేదంటే ఎంత ప్రాఫిట్లో ఉన్నారు చెప్తూ ఉంటారు. సో అక్కడ ఉన్న షాక్స్ వాటి మీద క్వశ్చన్లు అడిగేసి వాళ్ళకి నచ్చితే కనుక ఇన్వెస్ట్ చేస్తారు, లేదంటే లేదు. చాలా వరకు వీళ్ళు నేను గమనించింది ఏంటంటే బిజినెస్ మైండెడ్ పీపుల్. ప్రజలకి ఏది మంచి ఏది చేయడం అని ప్రతి దానికోసం ఆలోచించరు. ఎక్కడో ఒకటి రెండు తప్పితే ఎక్కువగా వాళ్ళకేంటి లాభం అన్న విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మనకి డబ్బులు వస్తే రావా అని చెప్పి కొన్ని విషయాల్లో ఎథికల్గా ఆలోచిస్తారు. అలాంటిది ఒక విషయం ఈ సీజన్లో ఒక 5 days బ్యాక్ జరిగింది. నేను అప్పుడే వీడియో చేద్దాం అనుకున్నా, సరే అని చెప్పి ఆగా ఏం జరిగింది ఏంటి చూద్దాం అని చెప్పి. కానీ నిన్న దానికి అప్డేట్స్, ఆ వీడియో కొంచెం బాగా వైరల్ అయిపోయి చాలామంది దాని మీద రియాక్ట్ అయ్యి చివరికి ఆ పర్సన్ ఎవరితో బిజినెస్ చేసే పర్సన్ వచ్చాడో కొన్ని జరిగినాయి చెప్తా. సో అదొక ఇంపార్టెంట్ పిచ్. దాంతో షార్క్స్ ఫస్ట్ టైం కాదు కానీ మధ్యలో కొన్నిసార్లు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు రియాక్ట్ అయిన విధానం కానీ, ఆ డాక్టర్ ఎవరైతే వచ్చాడో ఫేక్ డాక్టర్ ఆయన్ని ఎక్స్పోజ్ చేసిన విధానం కానీ నెక్స్ట్ లెవెల్. ఇది ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాల్సిన విషయం, ఒక అవేర్నెస్ వీడియో. సో ఏం జరిగింది ఏంటి అంటే, డాక్టర్ మనోజ్ దాస్ ఆయన ఏం చేశాడు, ఒక్క నిమిషం, సారీ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఈయన ఒక వెల్నెస్ మంత్ర బ్రాండ్ అనేది క్రియేట్ చేశాడు. అంటే ఏంటి అంటే మన బాడీని, మన మైండ్ని, మన సోల్ని బాగు చేసే ఒక అందులో అంటే వాటిని బాగు చేసే విధంగా ఉండే ప్రొడక్ట్స్ అనమాట. సో మొహమే కాదు, శరీరం కాదు, మొత్తం అంతా అసలు ఒళ్ళంతా చమక్ మెరిసిపోతుంది. జస్ట్ న్యాచురల్ పౌడర్తో వాటితో జుట్టు పెరిగిపోయేటట్టు, లేదంటే స్కిన్ మెరిసిపోయేటట్టు ఇలాంటి ప్రొడక్ట్స్ ఒకటి ఆయన లాంచ్ చేశాడు. సో ఈయన ఏంటి అంటే ఒక కాంటెంట్ క్రియేటర్. ఈయన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్న విధానం చెప్తున్నా. ఒక కాంటెంట్ క్రియేటర్ని. సో తర్వాత నేను రియలైజ్ అయ్యాను ఇంకో ఇలాంటి అవసరాలు ఉన్నాయి ప్రజలకి. సో న్యాచురోపతి ఇవన్నీ క్యూర్ చేసేయచ్చు, అది ఇది అని చెప్పి నేను ఇలా బ్రాండ్స్ క్రియేట్ చేశాను, ప్రొడక్ట్స్ క్రియేట్ చేశాను, అది అని చెప్పాడు. మొత్తం ఈయన ఎవరంటే డాక్టర్ మనోజ్, అరోమా థెరపిస్ట్. అంటే ఏంటి అంటే అరోమా ఆయిల్స్ కోసం వినుంటారు కదా. సో ఆయిల్స్తో మన మైండ్ని కానీ సోల్ని కానీ కొంచెం మనకు ఒక రిలీఫ్ వర్కౌట్ అవుతుంది. అంటే కొంచెం నేను ఒకసారి తీసుకున్నా వర్కౌట్ అవుతుంది, కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది మనకి. ఆయన ఒక అరోమా థెరపిస్ట్. సో ఒక 4 brands క్రియేట్ చేశాడు ఆయన. స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఈ హెల్త్ కేర్, వీటి మీద ఒక 4 brands క్రియేట్ చేసి వాటిల్లో ప్రొడక్ట్స్ అమ్ముతున్నాడు. బాడీ, మైండ్, సోల్ వీటన్నిటిని బాగు చేస్తే అది ఇది అని చెప్తా ఉన్నాడు. ఈయన 1 crore అడిగాడు 1%కి. అంటే ఒక 100 crores బ్రాండ్, 100 crores వర్త్ బ్రాండ్ ఈయన క్రియేట్ చేశాడు. సో ఈయన ఏం చేశాడు, ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగారు అనమాట. వాళ్ళు అడిగితే 2003లో బ్యూటీకి సంబంధించిన ఒక సర్టిఫికేషన్ కోర్స్ ఏదో చేశాడంట. సరేనా?
దాని తర్వాత బ్యూటీషియన్స్ ఈయన హైర్ చేసుకొని సెమినార్స్ తీసుకెళ్ళి అక్కడ ట్రైనర్గా సెమినార్స్ ఇప్పించడం, ట్రైనింగ్ చేయటం ఇవన్నీ చేసేవాళ్ళంట. ఇలా 2017 వరకు చేశాడంట. మరి ఆయనకి అనిపించుంటుంది మనం ఏంటి ఇంత టాలెంట్ పెట్టుకొని ఏంది ఇట్లా చేయటం ఏంటి అని చెప్పి 2017లో ఏం చేశాడంటే కాంటెంట్ క్రియేటర్ అయ్యాడు. సో ఒక ట్రెండ్ నడిచింది కదా, ప్రతి ఒక్కరు కాంటెంట్ క్రియేటర్స్, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్నే. కాంటెంట్ క్రియేటర్ తిట్టినప్పుడు అనుకోండి తిట్టుకోలేట్టే. ఈయన కూడా కాంటెంట్ క్రియేటర్. ఈయన ఏం చేశాడంటే బ్యూటీ అనేది లోపల నుంచి రావాలి, బయట రాసుకుంటే రాదు. సో లోపల నుంచి రావాలి అని చెప్పి దానికోసం ఆయన ఏం చెప్పాడంటే ఇంకో ఇలా 200 ml నీళ్ళు తీసుకోండి, అందులో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు కారం, కూసింత రోజు వాటరు అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని 1 గంట సేపు నానేసి దాని తర్వాత రాసుకోండి. వద్దు రాసుకుంటే సరిగ్గా పనిచేది కానీ తాగేసేయండి, ఎందుకంటే లోపల నుంచి రావాలి కదా, తాగేసేయండి. లోపల నుంచి మొత్తం క్యూర్. ఇట్లాంటి వీడియోలు ఏవో చేస్తూ ఉండేవాడు, ఇట్లాంటివే చెప్తూ ఉండేవాడు. నాకు వీళ్ళ మీద ఇనిషియల్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. అంటే నమ్మేవాడిని నేను ఆ టైంలో. ఓకే ఇలా న్యాచురల్ అంటే మనకు ఆ వర్డ్స్ న్యాచురల్, ఆర్గానిక్ ఇవన్నీ చాలా ట్రిగ్గరింగ్ వర్డ్స్, ఇవన్నీ చాలా ఈజీగా నమ్ముతాం మనం. అలా అలవాటు అయింది మనకి. సో నమ్మేవాడిని నేను కూడా, చేశాను నేను కోవిడ్ ఆ టైంలో ఎస్పెషల్లీ. అయితే ఈయన వీడియోస్కి ల్యాక్స్లో ఛానల్స్కి ల్యాక్స్లో ఫాలోవర్స్, మిలియన్స్లో వ్యూస్. ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్లో 3.5 3.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక 6 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. ప్రతి ఇన్స్టా రీలు 3 మిలియన్లు, 4 మిలియన్లు, 5 మిలియన్లు, 1.8 మిలియన్ ఈ రేంజ్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఎందుకంటే దాని మీద టైటిల్స్ అలా ఉంటాయి. యాంటీ ఏజింగ్, కొరియన్ గ్లాస్ స్కిన్, ఇట్లాంటి వర్డ్స్, ట్రిగ్గరింగ్ వర్డ్స్ ఉంటాయి. సో చూడంగానే మనం ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మీ ఒక నిమిషం ఆగదు, నేనేదో చెప్తున్నాడు ఎన్నో. ఓకే సింపుల్, ఇదేముంది, ఎన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చి కలుపుకొని తాగాలి, ఓకే చేద్దాం అన్నట్టు ఉంటుంది. అయితే ఇవన్నీ చూసిన వాళ్ళకి నాకు అనిపించుంటుంది. నాలాంటి బద్దకస్తురాలు ఉంటాడు, గురువుగారు ఇప్పుడు ఈ ధనియాల పొడులు, ఈ జీలకర్ర పొడి ఏంటి, ఈ సొంటి ఇవన్నీ నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి సమకూర్చి ఇవన్నీ నూరి ఎవడ సార్ తాగుతాడు, పని చేయండి సార్ ప్లీజ్, మా కోసం మీరే తయారు చేసి అమ్మండి సార్, మా సిన్సియర్ రిక్వెస్ట్ అని అడుగుంటారు. 2020 కోవిడ్ టైం, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెరిగింది. ఏది దొరికితే తాగారు, ఏది దొరికితే రాశారు, ఏది దొరికితే తిన్నారు ఆరోగ్యం పేరుతో. ఇది న్యాచురల్ అని అంటే ఎందుకు చెప్తానంటే మనకు కూడా చేసాం కానీ మళ్ళీ చాలామంది చేసాం, ఒప్పుకోవాలి. ఇవన్నీ చేసాం మనం 2020 ఆ టైంలో. యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మెడిటేషన్లు చేసిన వాళ్ళు ఉన్నారు, వాకింగ్లు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అబ్బో ఎన్నెన్ని చేశారు, అన్నీ చేసాం. కోవిడ్ ఆ టైం తర్వాత నుంచి అయితే గట్టిగా హెల్త్ మీద ఫోకస్ చేసాం. కోవిడ్ టైంలో ఏమో ఎట్టాగా పోతాం కదా అని చెప్పి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని తిన్నాం, తిరిగాం, తొంగున్నాం. ఆ టైంలో కోవిడ్ అయిపోయిన తర్వాత అమ్మో ఎట్లాగైనా బతకాలి అన్నదాంతో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. అయితే ఆయన 2020లో నాలంటాడు ఎవడో మెసేజ్ చేసి ఉంటాడు, మనల్ని ఎవడో చేయగానే ఆయన ఒక థాట్ వచ్చి ఒక బ్రాండ్ అయితే ఏం బాగుంటుందని చెప్పి ఒక 4 బ్రాండ్లు పటాపటా పెట్టేసాడు. దాని వెనకాల రీజన్స్ ఉన్నాయిలేండి, ఆ ట్రేడ్ మార్క్ రీజన్లు ఏవో ఉన్నాయి, మొత్తానికి పెట్టాడు. అందులో ఫస్ట్ ఈ సన్ స్క్రీన్తో స్టార్ట్ చేశాడు. సో జనరల్గా ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇలా ప్రొడక్ట్స్ అక్కడ ఉన్న షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు జస్ట్ చూడటానికి. అయితే వాళ్ళు చూస్తూ ఉంటే అమన్ స్టార్ట్ చేశాడు. అమన్ వెనకాల లేబుల్స్ చదివి కెమికల్స్ లేవన్నారు, ఇందులో అన్ని కెమికల్సే ఉన్నట్టున్నాయే అన్నాడు. అంటే కెమికల్ ఫ్రీ, న్యాచురల్ ఇవన్నీ చెప్పాడు కదా. అనగానే ఆయన ఏమన్నాడంటే కెమికలే కానీ న్యాచురల్గా తీస్తాం, అంటే న్యాచురల్ అంటే సింథటిక్ కెమికల్స్, న్యాచురల్ నుంచి సో తీయచ్చు అని చెప్పి అందులో ఒకటి చెప్పాడు ఆయన. ఏంటిది అది, సోడియం బెంజోడ్, మోహిత్ అని చెప్పి కొత్త షార్క్, సోడియం బెంజోడ్. సో దీన్ని మనం రైస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తామని చెప్పి ఆయన ఏదో సోది చెప్తా ఉన్నాడు. ఏదైనా కెమికల్ అన్నట్టు వీళ్ళేదో చెప్తా ఉన్నారు. దాని తర్వాత నమిత ఇంకా మామూలుగా బిజినెస్లోకి వెళ్ళారు. హీరో ప్రొడక్ట్ ఏంటి ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. అరోమా ఆయిల్స్ ఇవన్నీ చెప్పాడు. బాడీ మైండ్ సోల్ని కొంచెం ఆ లెవెల్లో వర్క్ అవుతుంది ఇవన్నీ చెప్తా ఉన్నాడు. అయితే నేను అన్నీ అమ్ముతున్నాడు, పంకిన్ సీడ్స్ మొత్తం అన్నీ. అదే నువ్వు అన్నిట్లోనే స్ప్రెడ్ అయ్యి ఉన్నావు అని చెప్పి ఇంక బిజినెస్ కోసం లేండి, ఇది మనం స్కిప్ చేయొచ్చు. ఈయన ఏం చెప్పాడంటే జనరల్గా వస్తారు యూజర్స్, వీడియో చూస్తారు, చూసిన తర్వాత వెబ్సైట్కి వెళ్తారు, అక్కడ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తారు. 90% ఇలాగే బిహేవియర్ ఉంటుంది, కన్జ్యూమర్ బిహేవియర్. 10% ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా అంట. ఈయన రోజుకి 8 మందిని కన్సల్ట్ చేసి వాళ్ళకి ఒక డైట్ చార్ట్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ చేస్తాడు. ఇది రెగ్యులర్ కస్టమర్ బిహేవియర్. సేమ్ నేను అనుకున్నా వీడియోలు చూస్తాం, లింక్ ఏదో ఉంటుంది, క్లిక్ చేస్తాం, వెళ్తాం. ఎక్కువగా ఇవన్నీ తెలుసా యాడ్స్ రూపంలోనే వస్తాయి మనకి. ఇంకో విషయం, ఆ వెబ్సైట్కి తీసుకెళ్తారు, ఆ వెబ్సైట్లో ఆయిలో, ఆ క్రీమో, ఆ ఫుడ్డో ఏదో ఒకటి ఆర్డర్ చేస్తాం, తినడం స్టార్ట్ చేస్తాం, అంతే. ఆ వీడియో చూసి అంతే, జస్ట్ జనరల్గా ఇలా డిసైడ్ అయిపోతాం. అంతేగాని అదేంటి, అది ఎందుకు, దానివల్ల యూజెస్ ఏమైనా ఉన్నాయా, ఏ రీసెర్చ్ చెయ్యం మనం. ఎందుకంటే ఇక్కడ 6 lakhs ఫాలోవర్స్ ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి. అది ఫేకా, అది ఒరిజినల్, ఏం చూడం. చెప్పింది ఎవరు, డాక్టర్. ముందు డాక్టర్ అని ఉంది, ఇంక మనల్ని ఆపేది ఎవరు,
ఇంకెవరు ఆపలేరు, డబ్బులు కూడా ఉన్నాయి మన దగ్గర, కొని అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ అనుపమ్ స్టార్ట్ చేశాడు. అనుపమ్కి ఇట్లాంటివన్నీ బాగా వస్తూ ఉంటాయి. నీ క్రెడిబిలిటీ మీద నాకు ఎందుకో డౌట్ ఉంది అని రైజ్ చేశాడు. మీరు అట్లా క్లైమ్స్ చేస్తున్నారు కదా హెయిర్ గ్రోత్ ఇవన్నీ అని చెప్పి ఆ హెయిర్ గ్రోత్ షాంపూను సీరం మీద ఓపెన్ చేశాడు ఆయన. ఓపెన్ చేసి దాంట్లో ఏమన్నాడంటే యాక్చువల్గా హెయిర్ గ్రోత్కి యూజ్ అయ్యేవి 2-3 కెమికల్స్, ఒకటి అందులో ఒకటి నాకు డైలీ ఇంకో 2-3 నాకు నోరు జరగనివి 2 చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఈ కాకుండా ఇంకేమి లేవే, మీరేమో ఇక్కడ ఆయన యూజ్ చేసిన ప్రొడక్ట్లో రోజ్ ఎక్స్ట్రాక్ట్, ఆలోవేరా జ్యూస్, సినమన్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఎట్లా వర్క్ అవుతాయి, ఇవి వాడితే హెయిర్ బాగుంటుందని మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు అని అడిగాడు ఆయన. మంచి పాయింట్ పట్టుకున్నాడు ఆయన. ఉన్నాడు అరోమా థెరపీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అనుపం ఈ రోజు వాటర్, ఈ సినమన్ ఆయిల్ ఇవన్నీ హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతాయి అని చెప్పి చాలా ఇదిగా చెప్తే ఆయన అనుపం సింపుల్గా క్లినికల్ స్టడీస్ ఏమైనా చేశారని అడిగాడు. ఈయన లేదు కావాలంటే చేద్దామని. లేదేంటయ్యా లేదు, 2020లో స్టార్ట్ చేశారు, 2026 వచ్చింది, 6 సంవత్సరాలు క్లినికల్ ట్రయల్సే చేయాల. ఇది మేజర్ థింగ్. క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే కొంచెం ట్రై చేసి ఇంక ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఎంత వర్క్ అవుతుంది, ఏ బాడీకి వర్కౌట్ అవుతుంది, అసలు వర్కౌట్ అయ్యే ప్రొడక్టా కాదా అని చెప్పి ట్రయల్స్, ప్రజల మీద ట్రయల్ చేయటం. అయితే ఏమీ చేయకుండా ప్రజల మీద ట్రయల్ చేయలేదు తెలియదు కానీ బట్ క్లినికల్గా ప్రూవ్డ్ అన్నట్టు అవన్నీ ఏం చేయకుండా అమ్మేస్తున్నారు. మనం ఎప్పుడైనా దీని గురించి ఆలోచిస్తాం ప్రొడక్ట్ కొనేటప్పుడు, ఈ హెయిర్ గ్రోత్ ఇది క్లినికల్లీ అప్రూవ్డా, క్లినికల్లీ ట్రయల్స్ చేశారా, అసలు ఏమున్నాయి ఇందులో కెమికల్స్, ఇవి నిజంగా యూజ్ అవుతాయా, ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటిని ఒకసారి గూగుల్ చేద్దాం. ఏదైనా ChatGPT ఇప్పుడు అవైలబుల్గా ఉంది, సింపుల్ జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాకుండా మిగతా విషయాలు అడగటం. పర్సనల్ కూడా చాలామంది అడిగేస్తున్నారు, అది వేరే విషయం. బాబు ఇంకో ఈ రోజ్ వాటర్ యూజ్ అవుతుందా, ఈ సినమన్ ఆయిల్ యూజ్ అవుతుందా, ఏదో అంటే ఇంకో ఎక్స్ట్రాక్ట్ ఇదేదో యూజ్ అవుతుందా హెయిర్ గ్రోత్కి అని చెప్పి దాని మీద అట్లీస్ట్ దాన్ని అడిగితే అవన్నీ టైప్ చేసి అది చెప్తుంది. మావా మనందరం ఫస్ట్ వీ షుడ్ లెర్న్ స్టార్ట్ రీడింగ్ ద లేబుల్స్. ఏ ప్రోడక్ట్ కొన్నా ముఖ్యంగా మెడికల్కి సంబంధించింది కానీ ఏదైనా సరే కొన్నప్పుడు వెనక్కి తిప్పి ఆ లేబుల్ మీద ఏమున్నాయి అన్నది చదవడం నేర్చుకోండి. ఇప్పటివరకు నాకు తెలిసి చాలామంది ఎక్స్పైరీ డేట్ కూడా చూస్తూ ఉంటారు. నాకైతే హ్యాబిట్ ఉంది, అట్లీస్ట్ నువ్వు చూసి ఎక్స్పైరీ డేట్ ఏంటన్నది చూస్తా ఓపెన్ చేసే ముందు, వాడే ముందు కూడా చాలాసార్లు చూస్తా. చాలా విషయాలు మనం తెలుసుకోం. నేను ఒకసారి దెబ్బతిన్నా అనమాట. అలాగే ఏంటి అంటే సోది చెప్తాను కాదు, ఇంపార్టెంట్. ఈ కలర్లో వేసుకునే డ్రాప్స్ ఉంటాయి చూసారా, దానికి ఎక్స్పైరీ డేట్ 2 years 3 years ఉంటాయి. కానీ దాని మీద ఒక డ్రాప్స్ ఉంటుంది చిన్న చిన్న అక్షరాలతో. ఏంటంటే ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత దాన్ని 4 రోజులు మాత్రమే వాడాలి. ఇలాంటివి కూడా ఉంటాయి కండిషన్స్. డ్రాప్స్కి, ఇయర్ డ్రాప్స్కి, ఈ కలర్లో వేసుకునే ఐ డ్రాప్స్కి, వీటన్నిటికి అవన్నీ మనం చదవం, ఎక్స్పైరీ డేట్ చూసుకుంటాం. సో మనం మొత్తం చదవాలి. సో అవి ఓపెన్ చేస్తే, ఒకసారి ఓపెన్ చేస్తే దాన్ని 4 రోజుల్లో వాడాలి. ఓపెన్ చేయకుండా ఉంచితే నువ్వు 2 సంవత్సరాల నుంచి ఓపెన్ చేసిన తర్వాత, ఎందుకంటే అది ఇంకా అట్మాస్ఫియర్తో రియాక్ట్, అంటే గాలి ఏదో వెళ్తుంది కాబట్టి ఇంక దాంతో రియాక్షన్ స్టార్ట్ అయిపోతే దాని ఎక్స్పైరీ డేట్ 30 days. సిమిలర్ మిల్క్ కూడా ఉంటాయి కదా, అవి కూడా ఓపెన్ చేస్తే 5 రోజుల్లో, టెట్రా ప్యాకెట్స్ ఉంటాయి 5 రోజుల్లో వాడాలి, ఏవో ఉంటాయి ఇంతే. సో మన లేబుల్స్ అన్నది చదవాలి ఎండ్ ఏం కెమికల్స్ ఉన్నాయి ఏంటి. ఇప్పుడు ఐ డ్రాప్స్ లాంటివి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఆ కెమికల్స్ చదవకపోయినా ఈ ఎక్స్పైరీ డేట్లు చదవాలి. ఇప్పుడు వీళ్ళు లాంటి వాళ్ళు మనకు సజెస్ట్ చేసినప్పుడు అది మనం చదువుకోవాలి. మనం ఏం చదివేదిలే. సరే క్లినికల్ స్టడీస్ చేశారంటే చేయలేదు. సరే బిజినెస్లోకి వెళ్ళారు, ఈయన ఎంత సంపాదిస్తున్నాడు ఏంటి, ఎంత సేల్ చేస్తున్నారు ఏంటి అంటే, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 21-22లో 90 lakhs సేల్ చేస్తే 22-23లో 1.6 crores. ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమైంది మీరు ఎంత మోసపోయాం, మనం ఎంత మోసపోతున్నాం అని. 23-24లో 3.5 crores, 24-25లో 10 crores, 10 కోట్ల రూపాయలు విలువైన సరుకులు అమ్మాడు ఆయన. 10 కోట్ల రూపాయలు. పని చేస్తే పని చేయవో ఎవరికి తెలియదు. మ్యాక్సిమం పని చేయవు. నేను ఎందుకు చెప్తాను ఈ పని చేయవు అన్నది ఒక పాయింట్ ఉంది, మీకు చెప్తాను. ఆ పాయింట్ వచ్చినప్పుడు ఎందుకు పని చేయవు అని చెప్పి. ఇందులో 4 కోట్లు ప్రాఫిట్ అంట, భయంకరమైన ప్రాఫిట్స్. ఈయనకేదో స్టార్టప్ అని చెప్పి ట్యాక్స్ ఎగ్జామ్షన్ అది ఇచ్చారంట. సో 4 కోట్లు ప్రాఫిట్ ఒక ఇయర్లో. భయంకరంగా డబ్బులు చేసుకున్నాడు, కోట్లు సంపాదించుకున్నాడు. ముందు ఆయన ఎంత సంపాదించుకున్న పక్కన పెడితే మన దగ్గర మాత్రం కోట్లు తీసుకున్నాడు. సరే ఇవన్నీ అన్నారు. దీని తర్వాత 55% ట్రాఫిక్ అన్నది వెబ్సైట్ నుంచి, సేల్స్ అన్నది వెబ్సైట్ నుంచి, 45% మార్కెట్ ప్లేసెస్ నుంచి వచ్చినాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. ఇందాక పాయింట్కి దీనికి కనెక్షన్ ఉంది, నోట్ చేసుకోండి. అయితే అనుభవం మ్యాటర్ అర్థమైపోయింది. సరే సింపుల్గా చెప్పాడు, నీ మ్యాజిక్ ఏంటంటే కాంటెంట్ క్రియేషన్. నువ్వు అక్కడ కాంటెంట్ క్రియేట్ చేసి నువ్వు ఎలాంటి రీల్స్ చేస్తున్నావు అంటే అవి చాలా ప్రొవోకేటింగ్గా ఉంటాయి. అంటే అది చూసినప్పుడు ఇంకో నీకు ఇట్ట మడతలు వస్తుంది, ఇట్ట జుట్టు ఊడిపోతుంది, ఇంకో నీకు ఇట్ట ఇదవుతుంది, సో నువ్వు యాంటీ ఏజింగ్ నీ స్కిన్ అలా మెరిసిపోవాలంటే ఇది చేయాలి అది చేయాలని చెప్పి నువ్వు ప్రొవోకేటింగ్గా అది చూసిన వాళ్ళకి అమ్మో నేను ఏదో చేయాలి కొనేయాలి అన్న విధంగా నువ్వు కాంటెంట్ క్రియేట్ చేస్తున్నావు. అవి వైరల్ అవుతున్నాయి, అందులో నుంచి నీకు బిజినెస్ వస్తుంది. ఓకే ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయని చూపించారు, 5,89,000 ఎంత ఉన్నారు, లేటెస్ట్గా 6 lakhs ఎంత ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలే కనిపించట్లేదు, అది వేరే విషయం చెప్తాను లాస్ట్కి వచ్చేప్పటికి ఏం జరిగిందండి.
సో అందులో రీల్స్ ఓపెన్ చేస్తే 3 మిలియన్లు, 5 మిలియన్లు, 8.5 మిలియన్లు, 8.5 మిలియన్, 7 మిలియన్, ఎంత మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి చాలా వాటికి. అన్నిట్లో పైన టైటిల్, కింద టైటిల్, భలే టైటిల్స్. ఈయన చెప్పినట్టే ప్రొవోకేటింగ్గా టైటిల్స్ ఉన్నాయి. అందులో ఏం చెప్తున్నారంటే 7 రోజులు లగాతార్, హిందీలో లగాతార్ అంటే డైలీ వరుసగా ఏదో షార్ట్ చెప్పాడు, హల్దీ షార్ట్ ఏదో చెప్పాడు, అది కనుక ఆయన చెప్పినట్టు చేస్తే మీ స్కిన్ గ్లాస్ స్కిన్ అయిపోద్ది. అందులో కొరియన్ అమ్మాయి ఫోటో వేసాడు. ఎవరికైనా కొరియన్ అమ్మాయి లాంటి స్కిన్ వాళ్ళే మేకప్ వేసుకున్న స్కిన్, అది గ్లాస్ స్కిన్ అంటే ఎవరికైనా నిజంగా గ్లాస్ స్కిన్ ఉంటుందా? అదో మేకప్. దాన్ని వేసేసారు. మన వాళ్ళు ఏంటి, అగైన్ సారీ గర్ల్స్, మనం అసలు అలా కనిపించే అసలు మనం ఆగం. వాడేయటమే, ఆయన చెప్పింది చేసేయటమే. ఆయన అంతా చెప్పి లాస్ట్లో ఏం చెప్తాడంటే ఇవన్నీ మీరు చేయకుండా ఉండాలంటే సింపుల్గా ఇది కొనుక్కోండి తాగండి అని చెప్తాడు. అంతే. ఆ రోజు కదా ఆర్డర్ పని చేసిద్దా లేదా అన్న తర్వాత సంగతి. ముందు ఆర్డర్ చేసి తాగేద్దాం, ఏమైపోయింది, న్యాచురలే కదా, పని ఉంటుంది, ఏముంది, పని చేసింది అనుకో, ఓకే, పని చేయలేదు అనుకో, న్యాచురలే కదా, మనకు పోయేది ఏముంది. అదే మన ఆలోచన తీరు. పోతే పోయింది ఒక 500, 600, ట్రై చేద్దాం, మనకి డ్యామేజ్ అయితే అవ్వదుగా, న్యాచురల్ కాబట్టి. ఈ ఆలోచన ఇది చాలా రాంగ్ థాట్. మనం ఎంత డబ్బులు పోగొట్టుకుంటున్నాం అని ఆలోచించట్లా. ఒకళ్ళకి 600, ఒకళ్ళకి 1000, ఒకళ్ళకి 2000, ఒకళ్ళకి 5000 చాలా చిన్న అమౌంట్ కనిపిస్తాయి, కానీ మొత్తం కలిపితే కోట్లు దోచుకుంటున్నారు. మన బలహీనతలే ఇలాంటి బిజినెస్ పీపుల్కి పెట్టుబడులుగా మారుతున్నాయి. సరే, నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ చేశారు, యాంటీ ఏజింగ్. అందులో 100% న్యాచురల్ బొటాక్స్ అని చెప్పి పైన, కింద యాంటీ ఏజింగ్ అని చెప్పి. మీ ముడతలు 30 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు చేతి మీద ముడతలు వస్తున్నాయా, కళ్ళ కింద నల్లగా అయినాయా, నుదుటి మధ్యలో గీతలు వస్తున్నాయా, ఇవన్నీ పోవాలంటే ఇలా చేయండి. ఇక్కడ తిని అడుగుతాడు ప్రొడక్ట్ ఏది అని చెప్పి, అమ్మని అడుగుతాడు. అంటే 4-5 మినిట్స్ తర్వాత ప్రొడక్ట్ వస్తుందని. సో 4-5 మినిట్స్ ఏం చెప్తాడంటే ఎన్ని బలహీనతలు చెప్తూ మనం ఇంకా చూస్తాం, అమ్మో ఏం జరుగుతుంది ఏంటని చెప్పి, లేదా ఇలా చేయండి అని చెప్తాడు. అలా చేయలేం మనం, ఎందుకంటే ఆ సొంటులు గింటులు అవన్నీ మనకి ఏడ దొరుకుతాయి ఏడ దొరకవు తెలియదు. ఏదో సొంటి అని చెప్పాను కానీ ఇక చాలా చెప్తారు, పలానా షాప్కి వెళ్తే మీకు దొరుకుతాయి అన్నట్టు, దొరకవు. సో లాస్ట్ ఏం చెప్తాడు, మీరు ఎన్ని చేసుకోలేదు కాబట్టి నేనే ఇస్తున్నా మీకు, ఇది కొనుక్కోండి, సింపుల్గా అయిపోద్ది, రోజుకు మూత తాగండి అన్నట్టు ఉంటుంది. సరే, అయిపోగానే ఇంకా అనుభవం స్టార్ట్ చేసేది. ఇవన్నీ బేస్లెస్ క్లైమ్స్. మీరు జస్ట్ యూజర్స్ని ప్రొవోక్ చేస్తున్నారు. చూడండి, మనకేంటంటే మీ లుక్స్ బాగుంటాయి, మీరు వెయిట్ తగ్గిపోతారు, మీ హెయిర్ లాస్ అవ్వదు, ఇలాంటివన్నీ చెప్తే నమ్మేస్తారు, మన వాళ్ళందరూ నమ్మేస్తారు. దట్టు క్రెడిబుల్గా ఉన్న పీపుల్ చెప్తే, అంటే డాక్టర్ లాంటి వాళ్ళు చెప్తే అని చెప్పి ఇక్కడ ట్విస్ట్ ఆగి అవును ఒక విషయం డాక్టర్ అనగానే ఆయనకి వెలిగింది. మీరు ఫస్ట్ ఇది చెప్పండి, అరోమా థెరపిస్ట్ మీరు, న్యాచురల్ థెరపిస్ట్ మీరు అసలు డాక్టర్ని పెట్టుకోవచ్చా అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. నాకు ఫస్ట్ నుంచి ఆయన చెప్పిన స్టార్టింగ్ ఏదో కోర్స్ చేశాను కదా, అక్కడి నుంచి కొడతా ఉంది, ఈయన ఇట్లా డాక్టర్ని పెట్టుకున్నాడు అని చెప్పి ఆ ఎపిసోడ్ చూస్తున్నాను సేపు. అయితే ఇది మామ యూట్యూబ్లో ఉంది, మీరు వెళ్ళి ఏ వర్డ్తో సెర్చ్ చేసినా కూడా డాక్టర్ మనోజ్ దాస్ షార్క్ ట్యాంక్ అని కొడితే మీకు వస్తుంది, హిందీలో ఉంది చూడండి, ఇంగ్లీష్లో కూడా ఆటో డబ్బు ఏదో ఉంటుంది చూడండి. అయితే లేదంటే బ్యాచులర్ ఇన్ అరోమా థెరపీ ఏదో చేశాడంట, మేము పెట్టుకోవచ్చు అని చెప్పాడు. బట్ హియర్ ఇస్ ద ఫ్యాక్ట్ ఏంటంటే దీని మీద మనం కొన్ని నెలల క్రితం కొంచెం నాలెడ్జ్ సంపాదించాం, బై గాడ్స్ గ్రేస్. అది తలుచుకుంటే అది ఇంకొక స్టోరీ. సరే, అందులో మనం తెలుసుకున్న నాలెడ్జ్ ఏంటంటే ఆ డాక్టర్ అనే ప్రిఫిక్స్ని లీగల్గా కానీ ఎథికల్గా కానీ కొంతమంది పెట్టుకోగలరు. వాళ్ళు ఎవరు అంటే మెడికల్ డాక్టర్స్ లైక్ ఎంబీబీఎస్, బిఐఎంఎస్, బిహెచ్ఎంఎస్, బీడిఎస్, ఇలా ఎవరైతే చేస్తారో మెడికల్ డాక్టర్స్, సో వాళ్ళందరూ డాక్టర్ని పెట్టుకోవచ్చు. లేదా పిహెచ్డి హోల్డర్స్, ఎవరైతే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటే కొన్ని విషయాల మీద రీసెర్చ్లు చేస్తారో వాళ్ళకి ఇస్తారో, రీసెర్చ్ కోసం ఇచ్చింది వాళ్ళు పెట్టుకోవచ్చు. అదే లీగల్గా ఎథికల్గా కరెక్ట్. మిగతా వాళ్ళు ఎవ్వరూ పెట్టుకోవడానికి లేదు. అంటే ఇంకో ఇలా ఫేక్ డాక్టర్స్, లేదంటే డాక్టర్ కాని వాళ్ళు, నేను డాక్టరేట్స్ వచ్చిన వాళ్ళు ఎవరు, ఈవెన్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా కొన్ని గౌరవ డాక్టరేట్లు ఇస్తూ ఉంటాయి, వాళ్ళు ఎవరు పెట్టుకోకూడదు. అది ఎథికల్గా లీగల్గా కరెక్ట్ కాదు. అది పెట్టుకొని అలాంటి ప్రొఫెషనల్ ఉంటే ఇంకా కరెక్ట్ కాదు, అది మ్యాటర్. సో ఇదైతే మాత్రం ఫ్యాక్ట్. మిగతా ఇంకా ఈయన పెట్టుకోవటం అయితే మాత్రం ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్. అసలు పెట్టుకోవడానికే లేదు ఈయనకి ఏ విధంగానూ లేదు, లీగల్గానూ లేదు, ఎథికల్గానూ లేదు, ఏ విధంగానూ లేదు. సో అరోమా థెరపీ కమ్స్ అండర్ ఆల్టర్నేటివ్ కాంప్లిమెంట్, ఈ వెల్నెస్ ప్రాక్టీసెస్ కిందకి వస్తుంది. సో ఇదైతే మాత్రం ఇల్లీగల్. సరేనా? అయితే అనుపమ్ బాబు అరోమా థెరపిస్ట్, నువ్వు గనక డాక్టర్ పెట్టుకోవచ్చు అని అంటే నా పేరు మార్చుకుంటా అన్నాడు ఆయన. నువ్వు అసలు పెట్టుకోకూడదు, లీగల్గా అసలు కరెక్టే కాదని చెప్పి పెట్టుకుంటే, అమ్మన్ ఇది నిజమేనా ఆయన చెప్పింది రైట్ అని అడిగితే లేదండి పెట్టుకోవచ్చు అంటే కనుక ఇది తప్పు కాదు, ఇది మోసం, నువ్వు మోసం చేస్తున్నావు అందరినీ అని చెప్పానగానే ఆయన కొంచెం చేతులు గోక్కోవటం ఇవన్నీ ఆయనకి ఇచ్చింగ్ అన్న స్టార్ట్ అయింది, ఉనికన్నా స్టార్ట్ అయింది. డాక్టర్ మనోజ్ దాస్ ఏం చెప్తున్నాడంటే సర్టిఫికేట్ వచ్చింది, అందులో రాసుంది మీరు డాక్టర్ని పెట్టుకోవచ్చు అని చెప్పాడు ఆయన. నన్ను అడిగితే ఆ సర్టిఫికేట్ కూడా ఫేకే, ఇంక మనం ఇప్పుడు వ్యాలిడేట్ చేయలేం, కానీ అది కూడా ఫేక్ అయ్యి ఉంటుంది. అది ఏ కోర్స్ చేసాడు ఏంటో కానీ అది కూడా ఫేక్ అయ్యి ఉండొచ్చు, కొనేసి ఉండొచ్చు, లేదా ఫేక్ యూనివర్సిటీ ఏదైనా అయి ఉండొచ్చు. మొత్తానికి అది కూడా నాకు తెలిసి మ్యాక్సిమం కేసు అది ఫేక్ అయ్యి ఉంటుంది.
ఎవరెత్తారా సర్టిఫికేట్లో నువ్వు డాక్టర్ అని పెట్టుకొని మరి కానీ చేసిందే మామూలు కోర్సు. అది మ్యాటర్ అయితే అది సరే. అప్పుడు వీళ్ళకి ఇంకో డౌట్ వచ్చింది. నేను ఇందాక చెప్పిన కింద పాయింట్ గుర్తుంచుకోండి అని చెప్పి వర్క్ అవ్వదు అని చెప్పి. సరే మార్కెట్ ప్లేసెస్ నుంచి ఒక 45% ట్రాఫిక్ వస్తుంది కదా, 45% సేల్స్ వస్తున్నాయి. 10 కోట్లు అమ్మితే ఒక 4.5 crores ఇక్కడ నుంచి వస్తున్నాయి. సరే మార్కెట్ ప్లేస్ ఓపెన్ చేయి, అమెజాన్ ఎన్ని ఓపెన్ చేయి, రేటింగ్స్ చూపి అని చెప్పారు. రేటింగ్స్ చూస్తే 3.5 రేటింగ్ ఉంది. స్టిల్ యావరేజ్ అనుకున్నా. ఎన్ని రేటింగ్లు ఉన్నాయరా అంటే 50 రేటింగ్లు ఉన్నాయి. మామూలుగా అయితే ఇలాంటి ప్రోడక్ట్ బాగా సేల్ అయితే అన్ని జరిగితే ఎన్ని రేటింగ్స్ ఉండాలి? 100 రేటింగ్స్ ఉండాలి. 50 రేటింగ్స్ ఉన్నాయి, 3.5 మళ్ళీ. ఇంక వీళ్ళకి స్టార్ట్ అయిపోయింది, నవ్వుకున్నారు వీళ్ళు. అదేంది అదే ఏం చేయాలనొచ్చు అనుభవం, ఏం చేయాలనొచ్చు, ఎందుకంత ఏదేదో మోసం చేస్తున్నట్టుంది. సో అంటే అమ్మనేమో ఏదో గడబడి చేస్తున్నావా నువ్వు మొత్తానికి ఏం చెప్పి ఇంకా ఆయన వేసుకోవడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేశారు. సరే నీ వెబ్సైట్ ఏదో చూద్దాం సరే, వెబ్సైట్ నుంచి 50% ట్రాఫిక్ వస్తుంది కదా, ఓపెన్ చేయగా అన్నారు. ఓపెన్ చేయగానే ఆయన వీడియో ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. అదేంటి అంటే ఆయన ఏం చెప్తానంటే, నా గోల్ ఏంటంటే న్యాచురల్ అండ్ అరోమా థెరపీతో మీ స్కిన్ ప్రాబ్లము, హెయిర్ ప్రాబ్లము అన్నీ పోతాయి. శరీరంలో ఏ రోగాలున్నా అన్నీ నయమైపోతాయి. హిందీలో చెప్తారు, శరీరంలో ఏ రోగాలున్నా అన్నీ నయమైపోతాయి అని ఒక లైన్ వదిలేశాడు. ఇంకా ఆ కొనాలు పట్టుకున్నాడు, స్నాప్డీల్ ఆయన పట్టుకున్నాడు. ఒక్క నిమిషం హోల్డ్ ఆన్ పాజ్ చేయండి. అన్ని రోగాల అసలు నీకు శరీరంలో ఎన్ని రోగాలు ఉంటాయో తెలుసా? అసలు ఎన్ని డేంజరస్ రోగాలు ఉన్నాయో తెలుసా? నువ్వు ఎట్లా క్లెయిమ్ చేస్తావు అన్నీ? అంటే న్యాచురల్ థెరపీతో ఒక్కడే మాట్లాడాడు. అన్నీ ఎట్లా క్లెయిమ్ చేస్తావు? అసలు కంప్లీట్గా రాంగ్ ఇది. నువ్వు సన్ స్క్రీన్ అమ్ముకునేవాడి, నువ్వు మొత్తం మెడిసిన్ మ్యాన్ అయిపోయావు. నువ్వు సన్ స్క్రీన్ అమ్ముకునేది ఎక్కడ, మెడిసిన్ అన్ని రోగాలు నయం చేసేది ఎక్కడ అంటే ఆయన మనోజ్ దాస్ గారు, సార్ వీ విల్ వర్క్ ఆన్ దిస్ సార్. అంటే మాకు ఏదైనా వచ్చినాడు వీ విల్ లుక్ ఇంటూ దిస్ అన్నట్టు వీ విల్ వర్క్ ఆన్ దిస్ సార్. అంటే ఏంటి చూసుకుంటాను, ఏదైనా వర్క్ ఆన్ దిస్ ఏందా, నువ్వు చేస్తుంది ఫ్రాడ్ అయితే మళ్ళీ వర్క్ ఆన్ దిస్ అంటావు అయ్యి అని చెప్పి. సో న్యాచురోపతితో చేయొచ్చు అని చెప్తున్నాడు. ఏదో చేయొచ్చు చేయకూడదు తర్వాత సంగతి, నువ్వు అసలు క్వాలిఫైడా కాదా అనేది ఇక్కడ పెద్ద డౌట్ కదా. నెక్స్ట్ ఈయన పట్టుకున్నారు. సో మోహిత్ కొత్త ఫౌండర్, ఆయన ఏం చెప్తాడంటే క్లిక్ బైట్ కాంటెంట్, సింపుల్గా నాట్ సైంటిఫిక్, లెస్ ట్రాన్స్పరెంట్. సో క్లిక్ బైట్ అంటే ఇలా మీకు ఇంకా యాంటీ ఏజింగ్ 100% హోమ్ ఇంట్లో నుంచి బొటాక్స్ వేసుకోవచ్చు ఇలాంటివి వస్తే మనం క్లిక్ చేస్తాం, చూస్తాం. సైంటిఫిక్గా కాదు, ప్రూవ్ అవ్వలేదు ఎక్కడ కూడా, అలాగే ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. ఎగ్జాక్ట్గా ఏం వాడుతున్నారు ఏంటి ఏమీ లేదు అందులో. సో అలాంటివి వాడుతున్నారు. అలాగే యూజింగ్ డాక్టర్ అన్నది మీరు ఫ్రాడ్. యాక్చువల్గా ఆయన కూడా స్కిన్ కేర్ బ్రాండ్ ఆయన అనుకుంటా. సో నేను ఎక్కువగా ఫీడ్బ్యాక్ ఈయన కానీ చెప్తున్నా, అంటే మనం అంటే కుళ్ళుతో చెప్పినట్టు అనిపిస్తుంది కదా ఆడియన్స్కి. సో అందుకోసం చెప్పను, బట్ చెప్తున్నా ఇదైతే ఫ్రాడ్ అన్నట్టు చెప్తే నమిత కూడా ఈ మెడికల్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. వాట్ యూఆర్ డూయింగ్ మనోజ్ ఈజ్ అన్ఎథికల్, కన్జ్యూమర్స్ని మీరు మిస్లీడ్ చేస్తున్నారు, మార్చుకోండి, లేదంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది, దానికి మీరు బదులు చెప్పాల్సి వస్తుంది, చూసుకోండి అని చెప్పి ఆవిడ వీళ్ళందరూ ఒకలా హెచ్చరిస్తే ఆవిడ ఇంకోలా హెచ్చరించారు. దాని తర్వాత కునాల్ ఈ మేజర్గా ఈ రీజన్ నేను వీడియో చేయడానికి రీజన్ కునాల్ థ్యాంక్స్ చెప్తాడు. ఆయనకి ఎందుకురా థ్యాంక్స్ చెప్పాడు అంటే అడుగుతాడు, ఎందుకంటే ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్, మీరు వచ్చి మంచి పని చేశారు, దీనివల్ల ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది, నేను ఆ అవేర్నెస్ని పెంచుతామని చెప్పి నా ప్రయత్నం. నిజంగా ఇది చాలా అవసరం. నేను ఒక్కడిని తెలుసుకుంటే సరిపోదు, అందరు తెలుసుకోవాలి చాలా విషయాలు. తెలుసుకోకుండా చిన్న చిన్న తప్పులలో చాలా పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అన్నెసరీగా మనం మనీ పోగొట్టుకుంటున్నాం. లేబుల్స్ చదవడం నేర్చుకోండి, లేబుల్స్ చదవడం స్టార్ట్ చేయండి. ఈవెన్ ఇప్పుడు ఎలాంటి టూల్స్ వచ్చినాయని మీరు ఫోటో తీసి పెడితే అదే చెప్పేస్తుంది, ఇది కరెక్టా ఇది కాదా, ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. జస్ట్ నీడ్ టు స్పెండ్ ఒక 1 minute స్పెండ్ చేయాలి మన హెల్త్ కోసం, మన ఫ్యామిలీ హెల్త్ కోసం, ముఖ్యంగా మన పిల్లల హెల్త్ కోసం. పిల్లల పేరుతో జరుగుతున్న ఫ్రాడ్స్ ఇన్ని కాదు వాళ్ళ టానిక్స్ కానీ ఏది కానీ. దీని మీద ఇంకో వీడియో చేస్తాను, దీని మీద నేను రేపెళ్ళిండో ఓ వీడియో చేస్తాను. ఓ మంచి టాపిక్ ఉంది, చాలా అవసరం. కానీ మ్యాటర్ ఏంటి తెలుసా, దీని మీద ఎఫర్ట్స్ పెట్టి మనం వీడియో చేస్తాం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వ్యూస్ రావు. వ్యూస్ రా అంటే మనీ అని కాదు, ముందు అదే నెగిటివ్ విషయాలు అనుకోండి లక్షల్లోకి వెళ్ళిపోతాయి, వీటి మీద ఎంత చేశారు వెళ్ళలేదు, రీచ్ అవ్వలేదు అన్న డిమోటివేషన్ వచ్చేస్తూ ఉంటుంది. సరే ఎనీవే, ఎందుకంటే ఈ పిచ్ ఏదైతే ఉంది చూసి అవేర్నెస్ అన్నది ఖచ్చితంగా పెరిగిద్ది. వీడియోస్ చూసి కస్టమర్స్ డిసైడ్ అయిపోతున్నారు, అలా ఎప్పుడు డిసైడ్ అవ్వకూడదు. సో ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారు, నేను ఇది కొంటే ఇది చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతాం అనుకుంటున్నారు, భయం చూపించి మీరు అమ్ముతున్నారు, అది కరెక్టే కాదు, అసలు ఈ విధానమే కరెక్ట్ కాదని చెప్పి ఆయన గట్టిగా చెప్తారు. భయం మనం చూడంగానే అమ్మో నిజంగా 35 ఏజ్ వచ్చేసిందనో, 30 ఏజ్ వచ్చేసిందనో, ముడతలు వచ్చేసినాయనో, లేదంటే నల్లగా అయిపోతున్నామనో, అటు సైడ్ నల్లగా అయిపోతుంది, ఇటు సైడ్ నల్లగా అయిపోతుందనో, ఇలా చాలా విషయాలు వాటిని చూసి భయపడి అంటే కొనేస్తున్నారని చెప్పి. ఇంకా అమ్మనొచ్చాడు, నీ ప్రొడక్ట్స్ రాంగ్, నీ కస్టమర్ అక్విజిషన్ స్ట్రాటజీ రాంగ్, నీ బిజినెస్సే రాంగ్, అసలు ఎందుకున్నా కూడా నాకు అర్థం కావట్లేదు, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నేను తప్పు చేసినోడిని కాదు, దేశాన్ని మోసం చేసినట్టు అవుతుంది, అసలు ఇన్వెస్ట్మెంటే చేయను. సో
మీరు వెళ్ళిపోండి అన్నట్టు చెప్తాడు. ఇంకా అనుపమ్ లాస్ట్కి ఎవరైతే స్టార్ట్ చేశారో ఆయన. మన దేశ ప్రజలు ఈయన చాలా మంచిగా చెప్పాడు అనిపించింది. మన దేశ ప్రజలు చాలా మంచోళ్ళు, ఇన్ఫ్యాక్ట్ అమాయకులు, అన్నీ ఈజీగా నమ్మేస్తారు. ఏంటి అంటే మనలో ఒక ఇది అందంగా కనిపించాలన్న తాపత్రయం. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఇది నయమైద్ది అని చెప్పి, అంటే నమ్ముతారా చూడంగానే అది నయమైపోద్ది అని చెప్పి స్టార్ట్ చేస్తారు. వాళ్ళ అవసరాన్ని నమ్మి మీ దగ్గర ఇలాంటివన్నీ కొంటున్నారు. నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావు కాబట్టి ఇప్పటివరకు ఎవరికి కనిపించలే. సోషల్ మీడియాలో ఎంత బిజినెస్ చేసినా బయట వీళ్ళకి తెలియట్లేదు కదా. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిద్దో నువ్వు నెక్స్ట్ జైలుకి వెళ్తావు. ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తావు అని చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అర్జెంటుగా అని చెప్తాడు. ఐఎమ్ అవుట్ అని చెప్తాడు. పిచ్ నుంచి అవుట్ అయితే ఐఎమ్ అవుట్ అంటారు. ఓకే థ్యాంక్ యూ అంత మళ్ళీ ఐఎమ్ అవుట్ అంటాడు. మళ్ళీ ఐఎమ్ అవుట్ అని చెప్పి 3 సార్లు ఆయన ఐఎమ్ అవుట్ అవ్వడం ఆయన వెళ్ళిపోయేదాకా చెప్తానే ఉంటాడు. అది మన పరిస్థితి. అయితే నేనేం చెప్పాలనుకున్నానంటే ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా వీటిలో ఎన్ని వచ్చిన తర్వాత బిజినెస్లు చాలా ఈజీ అయిపోయినాయి. ఎందుకులేండి చూసి చెప్పడం, ఎన్ని వచ్చిన తర్వాత బిజినెస్లు చాలా అంటే చాలా ఈజీ అయిపోయినాయి. మనం ఓపెన్ చేస్తాం, చూస్తాం, నమ్ముతాం, వింటాం, వినంగానే మనకి అది కరెక్ట్ అనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళ ప్రొఫైల్ చూసి, వాళ్ళ ఫాలోవర్స్ చూసి, వాళ్ళ కామెంట్స్ చూసి, వాళ్ళ వ్యూస్ చూసి ఇదేదో వర్కౌట్ అయ్యేలాగే ఉంది, మన ప్రాబ్లంకి ఒక సొల్యూషను అన్నట్టు నమ్ముతాం. అందంగా కనిపించాలనుకోవటం తప్పు కాదు, నేను అనుకుంటా. నేను కొన్ని చేస్తా, ఎవరైనా చేస్తారు. నేను అలాంటి సొల్లు న్యాచురల్ బ్యూటీ ఈజ్ బ్యూటీ అన్న సొల్లు చెప్పను. అందరికీ ఉంటుంది మనసులో, మన అందంగా కనిపించాలని, గుడ్ లుకింగ్ కనిపించాలనో, మంచి బట్టలు వేసుకోవాలనో అందరికీ ఉంటుంది, మంచి పర్ఫ్యూమ్ వాడాలని అందరికీ ఉంటుంది. కానీ అది ఆ కోరికని ఒక లెవెల్లో మెయింటైన్ చేయాలి. అది మనకి అత్యాశ అయిపోకూడదు. దానివల్ల మనం ఎవడు ఏం చెప్పినా వింటాం, అది చేస్తాం. ఒకవేళ అది ఎయిదర్ మన హెల్త్ ఎఫెక్ట్ చేస్తుంది, లేదా మనల్ని ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఎవరైనా సొల్లు చెప్తున్నా ఈ వ్యూస్ కానీ, ఈ కామెంట్స్ కానీ ఎన్ని పేజెస్ నీట్గా పెట్టించుకోవచ్చు. ఒక రీల్ని ఒక వ్యూ తిప్పితే, యాడ్లో తిప్పితే 2000 పెడితే 1,00,000 వ్యూస్ ఈజీగా వస్తాయి. వాళ్ళు ఎంత బిజినెస్ చేస్తున్నప్పుడు 10,000 పెట్టి తిప్పలేరా ప్రతి రీల్ని? ప్రతిరోజు కొత్త రీల్ క్రియేట్ చేస్తే 2 రోజులకు వస్తారు, 10,000 దాని మీద ఇన్వెస్ట్ చేయలేరా? ఎన్ని వ్యూస్ రావు? ఫేక్ కామెంట్స్ పెట్టించవచ్చు, ఫేక్ లైకులు కొట్టించవచ్చు. మనకేమీ తెలియదు. మనం అది చూసి నిజమని నమ్ముతాం, వెళ్ళి కొంటాం. డాక్టర్ అని ఉన్న ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ కాదు. ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఈ వెరిఫికేషన్స్ అన్నీ అంటే ఎలా అయిపోయిందంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను పెట్టుకున్నా కూడా అడిగేవాళ్ళు లేరు. అంటిల్ అన్లెస్ ఏదైనా ఇష్యూ అయ్యేదాకా అసలు అడిగేవాళ్ళు లేరు. మనం వాటిని నమ్ముతాం, మనం ఎప్పుడు అడగం, వాటిని క్వశ్చన్ చేయం. సో అవేర్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ చేయండి. స్టార్టింగ్ ఫ్రమ్ దట్ పాయింట్ మీ క్వశ్చన్స్ అన్న స్టార్ట్ అవ్వాలి. ప్రొడక్ట్ సైంటిఫికల్గా ప్రూవ్ అయిందా? క్లినికల్ టెస్ట్లు ఏమైనా చేశారా? క్లినికల్గా ఏమైనా ప్రూవ్ అయిందా? దాని సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? వాటి మీద ఉన్న ఇంగ్రీడియంట్స్ లేబుల్స్ చదవడం స్టార్ట్ చేయండి. ఆ ఇంగ్రీడియంట్స్ వాడచ్చా? ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల యూజ్ ఉందా? ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? మీకు పడని ఏమైనా అందులో ఉన్నాయా? ఇలాంటివన్నీ తెలుసుకోండి. ఎవడు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేసి మనకు జుట్టుడు పోతుందనో, మన నల్లగా అయిపోతున్నామనో, డార్క్ సర్కిల్స్ వస్తున్నాయనో మన భయాన్ని అవతల వాళ్ళకి మనీ రూపాయలు ఈజీగా ఇవ్వద్దు. తగ్గించుకోండి, కానీ ప్రాపర్ రీసెర్చ్ చేయండి, ప్రాపర్గా పెట్టండి. ప్రతి రూపాయి కూడా మీరు కష్టపడి సంపాదించింది ఈజీగా రాదు. ఏ రూపాయి కూడా మీకు ఈజీగా రాదు. సంపాదించిన డబ్బుల్ని కరెక్ట్గా ఖర్చు పెట్టండి, లేదంటే మీకు హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది, లేదంటే మిమ్మల్ని ఫైనాన్షియల్గా మీకు బొక్క పెడుతుంది. మనం అనుకుంటాం 500,000 రూపాయలు ఏముందని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. 500,000 రూపాయలతో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డొనేట్ చేయొచ్చు కూడా మనం. మీరు ఖర్చు పెట్టద్దు అన్నట్లా, రాంగ్గా ఖర్చు పెట్టద్దు. మీకు నిజంగానే వస్తున్నాయి రిజల్ట్స్ అంటే 1,000 రూపాయలు కాదు, 5,000 పెట్టి మీరు ఆనందాన్ని కొనుక్కోవడం తప్పలేదు. ఎండ్ ఆఫ్ ద డే మన ఆనందంగా ఉండాలి. మన ఆనందంగా ఉంటా అంటే పెట్టచ్చు, నేను పెడతా, మీరు పెట్టండి. కానీ కరెక్ట్ వేలో వాటిని యూటిలైజ్ చేసుకోండి, రాంగ్గా కాదు. ఎవరిని పడితే అని నమ్మకండి. ఫేక్ డాక్టర్లు ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా హై వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయారు. ప్రతి ఒక్కరు డాక్టర్ని పెట్టుకోవటమే, ప్రతి ఒక్కరు వాటి మీద మాట్లాడటమే. దీని మీద అసలు కంట్రోల్ అన్నదే లేదు. అంటిల్ అన్లెస్ ఇష్యూ అయ్యేదాకా ఎవ్వరు ఏం చేయట్లేదు. ఆ ఇష్యూ అయిన తర్వాత తెప్పలే, మళ్ళీ అది వేరే విషయం. మళ్ళీ ఇప్పుడు ఆయన మనోజ్ దాస్ అన్న ఆయన ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇదంతా అంటే 2 రోజుల నుంచి వైరల్ అవుతుంది. ఆయన డాక్టర్ని తీసాడు. యాక్చువల్లీ ఇది ఎప్పుడో షూట్ జరిగింది, ఆయన ఎప్పుడో తీసేయాలి, 2 రోజుల క్రితం నుంచి బాగా ఇన్స్టాగ్రామ్ వీటిలో వైరల్ అయిన తర్వాత ఆయన డాక్టర్ని తీసాడు. దాని తర్వాత సోషల్ మీడియా పవర్ ఏంటంటే ఏదైనా నమ్మినంతకాలం లేపితే గట్టిగా లేపుతూ ఉంటారు. తొక్కడం స్టార్ట్ చేస్తే మాత్రం తిరిగి అసలు పుంజుకునే సమస్య లేదు. ఇంకా స్టార్ట్ అయింది ఆయనకి బారు. నాకు తెలిసి ఇప్పుడు ప్రొఫైల్ కూడా కనిపించట్లా, డీయాక్టివేట్ చేశారు, ఇది చేశారు. కానీ యూట్యూబ్లో మాత్రం అది అలాగే ఉంది. ఈరోజు వీడియో పెట్టారు, రేపటికి ఒక వీడియో షెడ్యూల్ చేసి పెట్టారు, మామూలుగా లేదు. మీరు వెళ్ళి వాళ్ళకి రీచ్ చేయాల్సిన నెసిటీ లేదు, వాళ్ళని ఎతికేసి వాళ్ళకి రీచ్ చేయాల్సిన షార్క్ ట్యాంక్ ఎపిసోడ్ చూడండి, తెలుసుకోండి. కానీ మేజర్ ఏంటంటే నాలెడ్జ్ పెంచుకోండి, అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. అందరికీ తెలియాలి ఈ విషయాలు, తెలుసుకుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది.
మీరు ఎంతమంది చివరిదాకా చూసారో తెలియదు, కానీ చివరిదాకా చూస్తే మాత్రం కామెంట్ చేయండి మా చివరిదాకా చూసామని చెప్పి. అలాగే ఈ విషయాలు మీరు ఆల్రెడీ అప్లై చేస్తాం కనుక చెప్పండి, మేము ఇలాంటివి చూస్తాం ఇలాంటివి చేస్తామని చెప్పి, సో దట్ మిగతా వాళ్ళకి కూడా అర్థమైంది. హలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.